అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి. అందుట్లో భాగంగా వారి గురుదేవుల యొక్క ఆశ్రమంలో గడిచిన కాలంలో వారి యొక్క అనుభవాలని మనం ఈరోజు తెలుసుకుందాం. ఎప్పుడైతే పరమహంస గారిలో ఉన్న ఆ ఉడుకుమోతుతనం, అహంకారం అలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా ఈ నుండి వెళ్ళిపోయాకండి ఇంకొక బహుమానం లభించింది. అదేంటంటే అప్రయత్నంగానే వాళ్ళ గురుదేవులతో సామరస్యం అనేది ఏర్పడతాం. అప్పుడు పరమహంస గారు ఆయన మనిషి మీద నమ్మకం ఉంచారని, మంచి చెడుల గురించి ఆలోచించేవారని, అలాగే గుప్తంగా ప్రేమించేవారని వాళ్ళ గురువు గారిని కనిపెడతారండి. అయితే బయటికి కనపరిచే స్వభావం లేనివారు అవడం వల్ల ఆప్యాయమైన మాట ఒక్కటి కూడా శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఎప్పుడూ అనేవారు కాదు. పరమహంస గారు తత్వం ఏంటి అంటే ప్రధానంగా భక్తిపరమైనది. జ్ఞానపూర్ణులైన వాళ్ళ గురుదేవులు భక్తి లేనివారిగా పైకి కనిపిస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈయనకి నిరుత్సాహపరిచే ఒక ఆధ్యాత్మిక గణిత రీతిలో ఆయన తమ భావాల్ని వ్యక్తం చేస్తూ ఉండటం ఈయన ఎంతో కలవర పెట్టేసేది. కానీ పరమహంస గారు ఆయన స్వభావానికి తగినట్టుగా ఉంటూ వచ్చే కొద్దీ దేవుడి మీద ఆయనకున్న భక్తి, తత్పరత అసలు ఏమీ తగ్గదండి, మరింత పెరిగింది అని ఆయన కనిపెట్టుకుంటారు. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం పొందిన గురువుకి తన దగ్గరున్న రకరకాల శిష్యుల్లో వారి వారి ప్రధానమైన మొగ్గును పట్టే సహజమైన మార్గాలను అనుసరించి వాళ్ళకు మార్గదర్శకత్వం వహించే సామర్థ్యం కూడా పూర్తిగానే ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర్ గారితో పరమహంస గారికి ఉన్న సంబంధం కొంతవరకే అయినా కూడా మాటల్లో వ్యక్తం కాని విధంగా ఉన్నప్పటికీ దానికి గుప్తమైన ధారాళత అనేది ఉండేదండి. నోటి మాటకు ఉపయోగం లేకుండా చేస్తూ ఆయన మౌనంగానే ఎన్నో ఆలోచనల్ని పరమహంస గారు రేకెత్తించేవారు. మౌనంగా ఆయన పక్కన కూర్చుని ఉండగా కూడా ఆయన అనుగ్రహం పరమహంస గారి మీద ఎప్పుడూ వర్షించటం ఆయనకు అనుభవంలోనికే వచ్చేది. ఎందుకంటే గురుదేవులు నిష్పక్షపాతమైన న్యాయాన్నే వహించేవారండి. పరమహంస గారు కాలేజీలో చదివేటప్పుడు మొదటి సంవత్సరం వేసవి సెలవుల్లో ఆ విషయం ఈయనకి స్పష్టపడింది. ఎందుకంటే ఈయన శ్రీరాంపూర్లో గురుదేవుల సన్నిధిలో అవిచ్ఛిన్నంగా కొన్ని నెలలు గడిపే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న రోజులవి. ఈయన ఉత్సాహంగా ఆశ్రమానికి వచ్చినందుకు సంతోషిస్తూ ఆయన గురువు గారు ఆశ్రమం వ్యవహారాలన్నీ నువ్వు నడపవచ్చు అని చెప్తారండి. అతిథి మర్యాదలు చేయటం, అలాగే ఇతర శిష్యుల పని యొక్క అజమాయిషీ చేయటమే నీ విధులు అని చెప్తారు. ఒక పక్షం రోజుల తర్వాత తూర్పు బెంగాల్ నుంచి వచ్చిన కుమార్ అనే పల్లెటూరు పిల్లవాడిని ఆశ్రమ శిక్షణకు స్వీకరించడం జరుగుతుంది. మంచి తెలివైన కుర్రవాడండి. త్వరలోనే గురుదేవుల అభిమానాన్ని కూడా చూరగొంటాడు. కారణం ఏమిటో కానీ ఎవ్వరికీ అంతుబట్టలేకపోవడం శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఆ కొత్త శిష్యుడి విషయంలో చాలా విమర్శనారహితమైన వైఖరిని అవలంబించేవారు. ముకుంద, నీ పనులు కుమారుని చెయ్యి, నెయ్యి తొడవటం, వంట చేయటం నువ్వు చెయ్యి అని ఆ కొత్త కుర్రవాడు వచ్చిన నెల్లాలకే గురుదేవులు పరమహంస గారికి ఆదేశాలు ఇచ్చేశారండి. తనను నాయకత్వ హోదాకు పెంచేసరికి కుమారు నిరంకుశత్వమైన పెత్తనం చెలాయించడం మొదలు పెడతాడు. ఒక అహం అనేది వచ్చేసిందనమాట. తక్కిన శిష్యులు మనసులో తిరుగుబాటు వైఖరి అవలంబించి రోజువారీ విషయాల్లోనండి సలహాకి పరమహంస గారి దగ్గరికి వచ్చేవారు. ఈ పరిస్థితి అలా ఒక 3 వారాల పాటు సాగుద్ది. అప్పుడు కుమార్కి గురుదేవులకి మధ్య జరిగిన సంభాషణ ఒకటి ఉంటుంది. అది నా చాటు నుంచి వినబడిందనమాట. ఏంటంటే, ముకుంద అసాధ్యుడు అన్నాడంటండి ఆ కుర్రవాడు. ఎందుకంటే మీరు నన్ను అజమాయిషీదారుని చేశారు, అయినా తక్కిన వాళ్ళందరూ కూడా పరమహంస గారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పిన మాటే వింటున్నారు అని ఆ కుర్రవాడు గురువుగారితో చెప్తాడు. అందుకే అతనికి వంటింటిని నీకు కచేరీ సావడిని అప్పచెప్పాను. కాబట్టి యోగ్యుడైన నాయకుడికి సేవ చెయ్యాలన్న కోరికే కానీ అధికారం చెలాయించాలన్న కోరిక ఉండదని నువ్వు గ్రహించు అని శ్రీ యుక్తేశ్వరగిరి గారు పొడి పొడి మాటలకి కుమారు కొంచెం కొత్తతనం కాబట్టి అర్థం కాదండి. నువ్వు ముకుందుడి స్థానం నీకు కావాలనుకుంటే నీకు యోగ్యత ద్వారా అది రావాలి, కానీ లేకపోతే దాన్ని నిలుపుకోలేవు అని చెప్తారండి. వంటవాడికి సహాయకుడిగా నువ్వు మొదట చేసిన పనిలోకి తిరిగి వెళ్ళిపో అని చెప్తారు. అప్పుడు ఆ గర్వాణి అనిచే ఆ సంఘటన జరిగిన తరువాత గురుదేవులండి ఆ కుమార్ విషయంలో అకారణమైన అనురాగంతో వెనుకటి వైఖరిని మళ్ళీ అవలంబిస్తారు. ఆకర్షణలోని మర్మాన్ని ఎవ్వరు మాత్రం ఛేదిస్తారని వాళ్ళ గురుదేవులు కూడా కుమార్లో అలా మనోహరంగా పైకి చిమ్మే ఉత్సాహ జలనిధిని కనిపెట్టారన్నమాట.
ఒకనాడు కుమారు ఎంతో నిష్కష్టంగానండి ఎంతో విషం కక్కినట్టు పరమహంస గారితో మాట్లాడతాడు. ఆయన చాలా బాధపడతాడండి. నువ్వు కనుక నీ పద్ధతులు మార్చుకోకపోతే ఎప్పుడో ఒకనాడు నిన్ను ఆశ్రమం నుంచి వెళ్ళిపోమని చెప్తారు అని పరమహంస గారు అంటారు. కుమారు హేళనగా నవ్వుతూ నేనన్న మాటలు అప్పుడే గదిలో అడుగుపెట్టిన గురుదేవుల దగ్గర కూడా వల్లెవిస్తాడంటండి. ముకుందుడు చెప్పింది నిజమే కావచ్చు అని వాళ్ళ గురుదేవులు అంటారండి. ఒక ఏడాది తర్వాత కుమార్ తన బాల్యం గడిపిన ఊరిని చూసి వద్దామని వెళ్తాడండి. అప్పుడు గురుదేవులు మౌనంగా తన అసమ్మతిని అతను ఉపేక్షిస్తాడనమాట. మిగిలింది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్